young people, boys and girls, they have no respect to their parents. ఈ దినాన అనేక మంది యవనస్తురాళ్ళు వారి యొక్క తల్లిదండ్రుల పట్ల ఎలాంటి మర్యాద They have కనపరచరు. no respect. I can definitely tell. Not all of them, at least the majority. అనేక మంది అందరూ అని చెప్పట్లేదు, చాలా మంది వారి యొక్క తల్లిదండ్రులకు మర్యాద ఏ మాత్రము కూడా ఇవ్వకుండా పట్టించుకోకుండా విడిచిపెడుతున్నారు. I heard myself, son is telling about his father. I don't know when this old fellow died. నేనే విన్నాను, ఒక కుమారుడు తన తండ్రిని చూసి అంటున్నాడు, ఈ ముసలివాడు ఎప్పుడు చనిపోతాడని. What a horrible thing it is. ఎంత దయనీయకమైన స్థితి. That fellow will never get prosper in this world. అలాంటి వ్యక్తి తన జీవితంలో ఏ మాత్రము వర్ధిల్లడు. That one word is spoke, that curse will be upon him unless he repents and set rights before God. ఆ యొక్క మాటనే తన మీద శాపము రావడానికి సరిపోతుంది. తన జీవితంలో పశ్చాత్తాపపడితే తప్ప దేవుని యొద్ద నుండి ఎలాంటి ఆశీర్వాదాన్ని చూడలేడు. Parents are given by God. తల్లిదండ్రులు దేవుని ద్వారా ఇవ్వబడిన ఆశీర్వాదం. And the children are expected to respect their parents. పిల్లలు తల్లిదండ్రులకు వారు మర్యాదను వారిని గణపరిచేవారుగా ఉండాలి. Otherwise, according to the word of God, there will be a curse in your life. లేదంటే దేవుని యొక్క వాక్యానుసారముగా ఆయన ఆజ్ఞాపించినట్టుగా మీరు శాపగ్రస్తులు You will అవుతారు. be cursed people. మీరు శపించబడిన జనముగా All through your